శివుడు తన కన్న కొడుకునే ఎందుకు చంపాడో మీకు తెలుసా? ఒక రోజు శివుడు ధ్యానం చేస్తున్నప్పుడు పార్వతీదేవి అక్కడికి వచ్చి శివుడి 2 కళ్ళను మూస్తుంది. దాంతో లోకం మొత్తం చీకటవుతుంది. ఆ అంధకారం నుంచి అంధకాసురుడు జన్మిస్తాడు. అప్పుడు రాక్షసుల రాజైన హిరణ్యాక్షుడు శివుడికి తపస్సు చేసి తనకి ఒక కుమారుడు కావాలని అడుగుతాడు. హిరణ్యాక్షుడి భక్తికి మెచ్చిన శివుడు అంధకాసురుణ్ణి ఇచ్చేస్తాడు. కానీ అంధకాసురుడు పెద్దయ్యాక ఎంతో శక్తివంతంగా మారి దేవతలందరినీ ఓడించి 3 లోకాలకి రాజవుతాడు. ఒక రోజు అంధకాసురుడికి 3 లోకాల్లో అత్యంత అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టు కల వస్తుంది. ఆ కలలో కనిపించిన అమ్మాయిని వెతుకుతూ కైలాసానికి వెళ్తాడు. ఇంతలో అక్కడికి వచ్చిన పార్వతీదేవిని చూసి ఎంతో గర్వంతో లోకాల్లో నీకంటే అందగత్తెను చూడలేదు, రా నన్ను వివాహం చేసుకో అని బలవంత పెడతాడు. ఇంతలో అక్కడికి వచ్చిన శివుడు అంధకాసురుడు పార్వతీదేవిని ఇబ్బంది పెట్టడం చూసి కోపముతో, ఒరే మూర్ఖుడా, పార్వతి నీ తల్లి, నేను నీ తండ్రి, అలాంటి తల్లితో మూర్ఖపు మాటలు మాట్లాడుతావా అని ఆగ్రహంతో శివుడు తన కొడుకైన అంధకాసురుణ్ణి చంపేస్తాడు. మీకు శివుడంటే ఇష్టముంటే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.